నీకన్నా వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఎలా ఉంటారు చెప్పు? ఎన్నిసార్లు చెప్పుండవు, దేవుడా నేను ఈ తప్పు చేయను, నేను ఈ పాపం చేయను, ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించు, ఇంకా ఎప్పుడు దాని వైపు చూడను అని చెప్పి ఆ నెక్స్ట్ మినిటే లేదా నెక్స్ట్ డేనే చేసేయకుండా ఎన్నిసార్లు ఉన్నావు చెప్పు? నువ్వే దేవుడికి అన్నిసార్లు మోసం చేసినా కూడా ఆయన నిన్ను క్షమిస్తున్నాడు కదా. ఎవరో ఏదో పరిస్థితుల్లో నిన్నెవరో మోసం చేశారు, ఎవరో నిన్ను బాధ పెట్టారు, ఎవరో నిన్ను ఇబ్బంది పెట్టారు అనుకోండి, వాళ్ళు నువ్వు క్షమించలేవా? ఒకవేళ నువ్వు క్షమించలేకపోతే, ఒకవేళ నీలో ఆ క్షమాగుణం లేకపోతే నీ తప్పులు కూడా క్షమించబడవు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైనా ఇలా మోసపోయిన పరిస్థితుల్లోనూ ఎవరి చేత అయినా బ్యాక్ స్టాప్ చేయని పరిస్థితుల్లోనూ నువ్వు ఉంటే దేవుణ్ణి గుర్తు తెచ్చుకో, యేసుక్రీస్తుని గుర్తు తెచ్చుకో. ఆయన ఏ తప్పు చేయకుండానే అందరి చేత ద్వేషించబడ్డాడు, బాధింపబడ్డాడు, శిలువలో మరణించాడు. ఆయనే అన్నీ ఓర్చుకొని అందరినీ క్షమించి అందరినీ ప్రేమతో దగ్గర తీసుకుంటున్నప్పుడు నీకేమైంది?